రైట్ ఇక నేడు విశాఖ రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభం కానుంది. మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, విడుదల రజని క్యాంపు ఆఫీస్ ను ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఈ నిర్మాణాల అంశం కోర్టు పరిధిలో ఉండడంతో ఇక గుట్టుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. టూరిజం భవనాల పేరిట ప్రారంభిస్తున్నారు. ముందే తెలిస్తే ప్రతిపక్షాలు అడ్డుకుంటాయని గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో రుషికొండ ప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రుషికొండపై టూరిజం కాటేజీలు పునర్నిర్మాణం పర్యాటక శాఖ చేపట్టింది. ఇక 450 కోట్ల రూపాయలతో అత్యాధునిక భవనాలు నిర్మించారు. అయితే రుషికొండ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి అనుకూలమని ముగ్గురు ఐఏఎస్ల బృందం నివేదిక సమర్పించడంతో అక్కడ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ఈరోజు చూసుకున్నట్లయితే అటు రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది. అదే ఈ కార్యాలయం వెనుక కూడా ఎన్నో రహస్యాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఎట్టకేలకు కూడా రుషికొండ సీఎం క్యాంప్ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఇవాళ 10:30కి మంత్రులు అమర్నాథ్ అయితే, రోజు అయితే, విడుదల రజని అయితే మొత్తం వాళ్ళు సుబ్బారెడ్డిలంతా కూడా కార్యాలయం ప్రారంభించేందుకు అత్యంత గుట్టుగా ఎవరికి చెప్పకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. మరి కాసేపట్లో రోజా కూడా విశాఖ చేరుకోబోతున్నారు, విడుదల రజని కూడా చేరుకోబోతున్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి గత కొన్ని మాసాలుగా కూడా సీఎం వచ్చేస్తున్నారు, దసరాకు వస్తున్నారు, దీపావళికి వస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రుషికొండ సీఎం క్యాంప్ కార్యాలయం కాకుండా కేవలం టూరిజం రిసార్ట్స్ పేరుతో ప్రారంభిస్తున్నారు. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి వివాదం కాబట్టి మళ్ళీ చిక్కులు వస్తాయని, దాంతో అందులో భాగంగానే ఈ వ్యవహారం ఎవరికి కూడా తెలియట్లేదు, కనీసం మీడియాకు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే చిన్న చితక ఓపెనింగ్ జరిగిన భారీ పబ్లిసిటీ చేసుకునే వైసీపీ దీన్ని మాత్రం అత్యంత గుట్టుగా ఎవరైనా తెలియని విధంగా చేసుకోండి. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా భారీగా పోలీసు బందోబస్తు అక్కడ చేరడంతో ఆ చుట్టుపక్కల వారందరూ కూడా ఏంటి ఎందుకు చేరారని తెలియదు ఇవాళ ఆవిష్కరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడ కూడా మీడియాను కూడా అలౌ చేయట్లేదు, ఎక్కడ కూడా చుట్టుపక్కల మీడియాను కూడా ఉండనివ్వట్లేదు, ఎవరిని కూడా రానివ్వట్లేదు. అత్యంత రహస్యంగా, అత్యంత గోప్యంగా ఈ సీఎం క్యాంప్ కార్యాలయం ప్రారంభిస్తున్నారు. గతంలో జగన్ అయితేనే, భారత అయితే వచ్చి గృహప్రవేశం చేస్తారు, మొత్తం ఎక్కడి నుంచే పాలన సాగిస్తారని చెప్పడం జరిగింది. ఇది గతంలో టూరిజం మొత్తం సంబంధించినటువంటి గదులు అయితేనే, టూరిజం సంబంధించినటువంటి బిల్డింగ్లు అయితే ఉండేవి, వాటిని అంతా కూడా కొలాప్స్ చేసి దాదాపు 198 కోట్లతో అంచనాతో కట్టినప్పుడు కూడా ఇప్పుడు దాదాపు 450 కోట్లు ఆధునికమైన భవన, అత్యంత ఆధునికమైన ఫర్నిచర్ మొత్తం సీఎం క్యాంప్ ఆఫీస్ కి సంబంధించి మొత్తం కూడా రెడీ చేశారు. అయితే ఈ వివాదం ఇంకా కోర్టులో ఉండటంతో నిన్న కూడా కోర్టు వాయిదా వేయడం జరిగింది. ఈ వివాదం కోర్టులో ఉండడంతో ప్రతిపక్షాలు అయితేనే, లేకపోతే మిగిలిన ప్రజాపక్షాలు అయితే అడ్డుకుంటాయని కూడా ఇదంతా రహస్యంగా చేస్తున్నారు. గతంలో చూడవచ్చు మనం, చాలా మంది రుషికొండపై కోర్టుకి వెళ్ళడం జరిగింది. కొన్ని ప్రజా సంఘాలు అయితే ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. ఉద్యమాలు కూడా కొనసాగిస్తున్నారు. మొత్తం రుషికొండ కొండను బోడిగుండు చేసేసి ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబని కూడా వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులు కూడా వెళ్ళారు. ఇవేమి ఖాతా చేయని ప్రభుత్వం ఎట్టకేలకు చాలా పట్టుదలగా, మొండిగా రుషికొండ క్యాంప్ కార్యాలయం ప్రారంభిస్తున్నారు. ఎవరికి చెప్పనప్పుడు కూడా కేవలం రిసార్ట్స్, టూరిజం రిసార్ట్స్ ప్రారంభిస్తున్నాం అనే పేరుతో రుషికొండలో ఇవాళ ప్రారంభిస్తున్నారు. ఈ ప్రారంభించాక నోటిఫికేషన్ కూడా రాబోతుంది. నోటిఫికేషన్ వచ్చేలోపు సీఎం కూడా వారానికి 2 రోజులు 3 రోజులు ఇక్కడే క్యాంప్ పెట్టుకుని ఎక్కడి నుంచే ఎన్నికల శంకరామం అయితే ఎన్నికల ఏర్పాట్లు చూసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత 4-5 రోజుల క్రితం కూడా సుబ్బారెడ్డి మళ్ళీ పునరుద్ఘాటించారు. సీఎం ఎక్కడి నుంచో పాలన సాగిస్తారు, సీఎం ఇక్కడికే వస్తారని కంఠాబద్ధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తుంటే ఈ ఆవిష్కరణ అనంతరం కూడా, ప్రారంభోత్సవం అనంతరం కూడా ఆ సీఎం తప్పనిసరిగా 2-3 రోజులు ఇక్కడే ఉండి మొత్తం ఎన్నికల వ్యవహారం అంతా ఎక్కడి నుంచి చూసుకునే విధంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే సెక్యూరిటీ పర్పస్ అయితే, మిగిలిన ప్రాంతాలు అయితే అంతా కూడా రుషికొండ ప్రాంతంలో ఎవరిని కూడా వెళ్ళనివ్వకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి కూడా ఇదే విధంగా సెక్యూరిటీ మొత్తం కంటిన్యూ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం వచ్చే అవకాశం ఉంది కాబట్టి. సీఎం వచ్చి స్వయంగా ప్రారంభించినటువంటి ఈ రుషికొండ క్యాంపు కార్యాలయం కోర్టులో ఉన్నట్టు వ్యవహారం కారణంగా కేవలం మంత్రులు మాత్రం కేవలం టూరిజం రిసార్ట్స్ గానే ప్రారంభిస్తున్నారు. ఇవాళైతే ప్రజాపక్షాలు అయితే, ప్రతిపక్షాలు అయితే అడ్డుకోకుండా, వాళ్ళకు కూడా తెలియకుండా, ఎవరికి తెలియకుండా అత్యంత గుట్టుగా ఈ ప్రారంభం అయితే చేస్తున్నారు. సునీత. రైట్ వాసు, థ్యాంక్ యూ.